హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే తమలపాకులతోని కూడా మనం గోరంటాకు ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తుందండి. ఫస్ట్ తమలపాకులను కడుక్కోవాలండి. తమలపాకులను కడిగినాక ఇట్లా కట్ చేసేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. కొంచెం సున్నం ఆకుల మీద వేసుకొని మనము పాన్కి వేసుకుంటాం కదండి, ఆ సున్నం వేసుకోవాలండి. వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వస్తానండి. వీటిని చేసుకొని వచ్చినండి. ఇలా గ్రైండ్ చేసుకొచ్చిన దాన్ని ఇలా ఫిల్టర్ చేసేసిన దీంట్లో మనము కుంకుమ కలుపుకోవాలండి. రెడ్ కలర్ది. పోవాలండి. నేను ఇలా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసుకొని వస్తానండి. వాష్ చేసుకొని వచ్చిన ఇది చూడండి ఎంత మంచిగా రెడ్గా అయిపోయింది కదా అండి. మన ఇంట్లో అది ఇప్పుడు ఇట్లా కోన్ లేనప్పుడు, మనకు రేపు ఏమైనా ఫంక్షన్ ఉందన్నప్పుడు ఇలా రెడీ నా వీడియో చూసుకొని నా వీడియో చూసి ఇలా చేసుకోండి. మంచిగా మీరు కూడా ఇలా పెట్టేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.